అవగాహనపై మంచి కార్యక్రమాలు చేపడుతూ దాదాపు 4 జిల్లాలలో ఉన్నటువంటి నీటి వనరులు లభ్యత, వాటి ఉపయోగము, ఉన్నటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా ఉన్న ప్రాజెక్టులకు ఎటువంటి నిధులు లేకుండా ఈ రకంగా ఇదైపోతుంది అనేది రాయలసీమ ప్రాంత ప్రజల కన్నీళ్లు తుడవడానికి నీళ్లు సాధించుకోవడం ఒకటే శరణమనే భావనతో గత 15 రోజుల కిందనే రాయలసీమ నీటి అవగాహన మీద ఒక పుస్తకాన్ని కూడా దశలో రిలీజ్ చేయడం జరిగింది. మా ఉద్దేశంలో ఆ పుస్తకం రిలీజ్ అయిన తర్వాతనే ప్రభుత్వానికి ఆయన మీద ఒక అభిప్రాయం వచ్చింది. అంటే ఎన్నికల సమయంలో నీటిని గురించి ప్రశ్నించమని ఈరోజు ప్రజల్లో తీసుకుపోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి ఇప్పటికే రాజకీయ దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులకు తోడు రాయలసీమలో ఉనికి కోల్పోతామనే భయంతో ఈ చర్య చేపట్టేట్టుగా మాత్రం భావిస్తున్నాం. ఎందుకంటే దాదాపు 7 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక చిన్న కేసు, అతను పోలీసు పిలిస్తే రాలేదు స్టేషన్కి అనే దాన్ని పెట్టినారంట. సార్ కూడా తెలియదు. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ ఆదోన్లో కూడా నిర్బంధం చేసినటువంటి ఘటన ఆ రోజు 2016లో అందరినీ కూడా సారు ఈ సంవత్సరం అందరూ మామూలు ఇక్కడ ఆపేసినారు ఆ రోజు. కాబట్టి ఆయన అరెస్ట్ అనేటువంటిది కేవలము రాయలసీమలో అవగాహనకు అడ్డుకట్ట వేయాలనేటువంటి దుర్బుద్ధితోనే చేసినారని చెప్తూ ఇది చాలా అక్రమము, అన్యాయము, అంతేకాకుండా అప్రజాస్వామికం. ఇది ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఆయన రీకాల్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చినాము అనే ఏదో చెప్తున్నారు, కానీ అది ఏమైనా కానీ ఈ చేయాల్సిన అవసరం ఏముంది ఆయన? అంతేకాదు ఇంకొకటి కూడా కారణం ఉంది. ఎందుకంటే నంద్యాలలో మెడికల్ కాలేజ్ విషయంలో ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్స్ తీసుకోకూడదు, దాన్ని ఎప్పుడూ శతాబ్దాల క్రితం ఉన్నటువంటి దాన్ని ఉండాలని చెప్పేసి దాని మీద కూడా కోర్టుకు పోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వ అధినేతలకు లేక ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కొంచెం ఇబ్బంది పడే ఎత్తైన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, కానీ ఇది ఇబ్బంది కాదు. ఈ అరెస్టు, అక్రమ అరెస్టులు చెప్పాలంటే అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్లు ఈరోజు దశరథంతో అరెస్ట్ చేస్తే రాయలసీమ రైతులకు వాణిని ఆపలేరు. ఆయనకు తోడుగా ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా నిరసనలతో పాటు ఖండిస్తూ చాలా ప్రజా సంఘాలు, అదేవిధంగా మేధావులు కూడా దీన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వెంటనే బేషరతుగా రిలీజ్ చేస్తూ ఆ కేసును కొట్టేయాలని చెప్పేసి మేము ఇక్కడ సంయుక్తంగా మీకు మనవి చేసుకుంటున్నాము. నా పేరు ఆదినారాయణ. నేను రాయలసీమ సాగునీటి సంఘంలో అనుబంధ సభ్యత్వం ఉంది. అదేవిధంగా నేను ఆడగమరుగా ఇందులో పాల్గొంటున్నాను. థ్యాంక్ యూ. డిమాండ్ని కొనసాగనివ్వాలా, ఆ డిమాండ్లను నెరవేర్చాలా. ప్రభుత్వం ఆ దిశగా కాకుండా ఈరోజు ప్రాజెక్టులు కట్టకపోవడం గురించి కానీ, సాగునీటిని కేటాయింపులు చేయకపోవడం గురించి కానీ, వాటి అమలు గురించి కానీ కృషి చేయనటువంటి పరిస్థితుల్లోనే ఈ ఉద్యమాలు ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే రాయలసీమ సాగునీటి సాధన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమానికి మేము మానవ హక్కుల వేదికగా పూర్తి సంఘీభావాన్ని, మద్దతుని ప్రకటిస్తూనే ఆ ఉద్యమం కోసం పనిచేస్తున్నటువంటి దశరథ రామరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని మేము మానవ హక్కుల వేదికగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు యూజీ శ్రీనివాసులు. నేను మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కోసం అనేక రకాలుగా పోరాడడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి దశరథ రామరెడ్డి గారు. ఈరోజు ఈ రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కోసం పోరాటాలు చేస్తూ సంఘీభావం తెలుపుతూ అనేక విధాలుగా ఆయన ముందుకు వస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఇలా అనేక రకాలుగా క్రియేటివిటీ చేసి ఆయన అరెస్ట్ చేయడం అనేది తగదు. ఇప్పటికీ మేము కోరుతున్నది ఏంటంటే, ఇవాళ దశరథ రామరెడ్డిని అరెస్ట్ చేస్తే సమస్యలు అక్కడికి అంతం కావు. ఆనాడు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఈ రాయలసీమ ప్రాంతం వెనుకబడినది. ఇవాళ ఈ రాయలసీమలో కరువు కాటకాలతో చాలా మంది ప్రజలు, మేధావులు అనేక రకాలుగా వెనుకబడి అలా అమ్మట్లాడిపోతున్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి చాలా మంది దశరథ రామరెడ్డి వాళ్ళు అలాంటి వాళ్ళు
ముందుకు వచ్చినటువంటి వాళ్ళని ఇవాళ అణిచివేయడానికే ఈ యొక్క కేసులు పెట్టి నిర్బంధాలు పెట్టి ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు అనేది మేము ఈ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా ఇవాళ ఈ సంఘీభావం తెలుపుతున్నాం. అదేవిధంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే అక్కడికే సమస్య అంతం కాదు. అలాంటి వ్యక్తులకి సానుభూతికంగా సానుకూలంగా అనేక రకాలుగా మేము కూడా సంఘీభావం తెలపాల్సిన వ్యక్తులు మేము చాలా మంది ఉన్నాం. ఇప్పటికైనా ఆ వ్యక్తి పైన ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో ఆ వ్యక్తి మీద ఉన్న తప్పుడు కేసులను వెతికేసి వెంటనే ఆయన విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ ప్రగతిశీల ప్రజా విద్యా సంస్థగా మేము ఖండిస్తున్నాం. ఆయన్ని ఆ కేసులను తొలగించి ఆయన విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో ఎలా ఈరోజు సమాజం కోసం ఈ రాయలసీమ కోసం ఎంతమంది అయితే అనేక రకాలుగా సానుభూతిగా పోరాడుతున్నామో అందరం ఐక్యత తీసుకొని రానున్న రోజుల్లో అలాంటి వ్యక్తుల్ని కాపాడుకోవడానికి అనేక ఉద్యమాలు కూడా చేయాల్సిన అవసరం ముందుకు వస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మా యొక్క ఖండన ఏంటంటే ఈ యొక్క దశరథ రామరెడ్డి వెనుకబడిన ప్రాంతం కోసమే ఫైట్ చేస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ఈ యొక్క ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకొని ఆ వ్యక్తి పైన తప్పుడు కేసులు అనేటివి నిర్బంధంగా తీసేసి ఆ వ్యక్తికి న్యాయం చేసి అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉన్నది. అవసరమైతే అలాంటి వ్యక్తుల కోసం ఎల్లప్పుడూ కూడా మేము ముందుంటామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ మీడియా సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. నా పేరు తిరుమలేష్ PDS రాష్ట్ర రాయలసీమ నీటి సాగు కోసం నిరంతరం శ్రమిస్తూనే ప్రశ్నిస్తూనే ఈరోజు రాయలసీమకు రావాల్సిన నీటి వాటాలు లెక్కలు చేయవలసిన అభివృద్ధి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాయలసీమ ప్రాంత అభివృద్ధి, దేశ అభివృద్ధి, ఇలా అనేక అంశాలతో ఎన్నో విలువైన విషయాల్ని వాస్తవ రూపంలో దశరథ రామరెడ్డి గారు ప్రజల్ని, రైతుల్ని, మేధావుల్ని చైతన్యంతో పరుస్తూ ఈ రాయలసీమ వెనుకబడిన కారణాలు, రాయలసీమలో వివక్షకు గురి అవుతున్న సాగునీటి ప్రాజెక్టుల మీద అనేక ఉద్యమాలు, అనేక ధర్నాలు, అనేక పాదయాత్రలు, అనేక పుస్తకాలు కూడా ఆయన కళ్ళకు కట్టినట్లుగా వివరించడం జరిగింది. ఈరోజు అలాంటి వ్యక్తిని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరికైనా కూడా ప్రశ్నించే హక్కు ఉంది, భావస్వేచ్ఛ ఉంది. మరి ఎప్పుడో 2017లో ఒక కేసు పెట్టి ఆ కేసు పూర్వోపరాలు గత 10 నెలలు కూడా ఆయన కూడా తెలియనటువంటి గోప్యంగా ఉంచడానికి కారణాలు ఏమిటని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక చిన్న రీకాల్ చేసుకోలేదంటే దాన్ని మీరు అరెస్ట్గా చూపించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే నిరంతరం రైతుల కోసం, రాయలసీమ వెనుకబాటుతనంపై ఆయన ప్రశ్నించే గొంతును మీరు అణించివేయాలనుకున్న మూర్ఖపు ఆలోచనల్ని ఈ రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా దీనంతా కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈరోజు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈరోజు బొజ్జా దశరథ రామరెడ్డి గారిని మీరు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఈరోజు ఆయన ఈ నీటి అవగాహన రాయలసీమకు రక్ష అనే పుస్తకంలో ఉన్నట్లు కళ్ళకు కట్టినట్లు కూడా ఈరోజు ఆయన రచించారు. ఈ బుక్ ఎక్కడ రిలీజ్ అవుతే ఈ ప్రాంతంలో ప్రజల్లో చైతన్యత్వం వచ్చి ప్రశ్నించే తత్వం వస్తుందని చెప్పి ప్రభుత్వం భావించని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాయలసీమ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారి తర్వాత, రాజశేఖర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి న్యాయం చేస్తారని భావించాం. ఈరోజు ఇటు పశ్చిమ ప్రాంతంలో వేదవతి, ఆర్డిఎస్, పులికనం అయితేనేమి, గుండ్రేవల్ అయితేనేమి, అలాగే నంద్యాల ప్రాంతంలో సిద్ధేశ్వర్ అయితేనేమి, అలాగే హంద్రి నీవా అయితేనేమి, అన్ని ప్రాజెక్టులు కూడా ఈరోజు నత్తనడకను సాగుతున్నాయంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం పట్ల మీరు విపక్ష ఎందుకు చూపుతున్నారని ఈరోజు మేము రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ తరఫున ప్రశ్నిస్తున్నాం. అలాగే సిద్ధేశ్వరం అలుగు మీద బొజ్జా దశరథ రామరెడ్డి గారు కూడా పెద్ద ఉద్యమమే చేపట్టడం జరిగింది.
ఆ ప్రాజెక్టే కంప్లీట్ అయితే రాయలసీమలో అనంతపురం, చిత్తూరు, కడప ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని చెప్పి కూడా పూర్తి లెక్కలతో సహా ఆయన వివరించడం జరిగింది. అలాంటి మేధావులు మీరు కూర్చోబెట్టి డిస్కస్ చేసి మీరు కూడా ఈ ప్రణాళికలో ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధికి మీరు తోడ్పాటు అవుతారని చెప్పి ప్రభుత్వం డిస్కస్ చేసి ఉంటే బాగుండేది. మరి ఇలాంటి ప్రశ్నించే గొంతుల్లో నిర్దాక్షిణ్యంగా మీరు అణిచివేయడం నిజంగా ఇది చాలా బాధాకరం. దీని రాజకీయ నాయకులంతా కూడా పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఆల్రెడీ రాయలసీమ ప్రాంతం పూర్తిగా వివక్షకు గురి అవుతుంది, పూర్తిగా వెనుకబడడానికి గురి అవుతుంది. కరువు వలసలతో ఇతర ప్రాంతాలకి రైతులు యాచకుల్లో మారిపోతుంటే నిజంగా ఇక్కడ ఉన్న మేధావులు మేము అంతా కూడా ఎలాగైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒకే ఒక ఆశయంతో ఈరోజు నిరంతరం ఈ రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ అయితేనేమి, రాయలసీమ సాధన కమిటీ అయితేనేమి, రాయలసీమ స్టీరింగ్ కమిటీ అయితేనేమి, అనేక ప్రజా సంఘాలు కూడా ఈ రాయలసీమ ప్రాంతం కోసం నిరంతరం పనిచేస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి, అలాంటి వారిని పిలిపించి మీరు ఒక డిబేట్ పెట్టి డిస్కస్ చేసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వీరి అనుభవాలను కూడా తీసుకుంటే ఈ ప్రాంతం బాగుపడేది. మరి ఇలాంటి ప్రశ్నించే వారు మీరు అణిచివేయబడతారేమో కానీ అలాంటి వారు ఆయన ఆదర్శంగా తీసుకొని వందల్లో కూడా పుట్టుకొస్తారని చెప్పి కూడా ఈరోజు మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకొని హెచ్చరిస్తున్నాం కూడా. ఎందుకంటే ఇలాంటి అరెస్టులు మేమైతే భయపడం, రైతుల కోసం అవసరం కంటే ప్రాణాలు అర్పిస్తాం. ఈ ప్రాంతం అభివృద్ధి చేయడమే ఏకైక లక్ష్యంగా మేమంతా పనిచేస్తామని చెప్పి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం దృష్టికి మేము పూర్తి వ్యతిరేకతతో ఈరోజు ఇక్కడ మేమంతా కూడా సమావేశమై బేషరతుగా ఈరోజు బొజ్జ దశరథరామరెడ్డి గారిని విడుదల చేయవలసిందిగా రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ